మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఈ మాట భక్తుడైన దావీదు గారు పలుకుతున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకొని మనం ప్రార్థించాలి. ఎటువంటి దేవుడో మనం తెలుసుకొని ప్రార్థించినట్లయితే మన ప్రార్థనకు జవాబు వస్తుంది. కొంతమంది దేవుడు నాకు ఇస్తే దేవుడు, లేదంటే దేవుడు కాదనే ప్రార్థనా పరులు కూడా ఉన్నారు. ఇల్లు కట్టుకుంటే దేవుడు, లేదంటే లేదు. అప్పులు తీర్తే దేవుడు, లేదంటే దేవుడు. రోగం పోతే దేవుడు, లేదంటే దేవుడు. ఇటువంటి ప్రార్థన పరులకు జవాబు రాలే అని మళ్ళా 10 మందికి చెప్తారు. ఫస్ట్ ఏం ప్రార్థన చేస్తున్నావో అది నువ్వు బాగా ఆలోచించు. అది కరెక్టేనా? దేవుడు అంటే ఉన్నవాడు, అనువాడు, ఆదియు అంతమై ఉన్నవాడు. ఎప్పటికీ ఆయన ఉంటేనే మనం ఉండేది. అది తెలియని అజ్ఞానులు, అవివేకులు ఇలా ప్రార్థిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాడో, ఎంత స్పష్టంగా ఉన్నాడో. ఆయన ప్రార్థించే దేవుడు ఆయన కార్యాన్ని సఫలం చేసే దేవుడు అంట. ఆయన ప్రార్థించే దేవుడు మహోన్నతుడైన దేవుడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్పటి మనసు, ఆ గ్రహింపు, ఆ స్వభావాన్ని కూడా నీవు తెలుసుకొని గమనించి దావీదు లాంటి దేవుని మీద ఉన్న ఒక క్లారిఫై నీకు కూడా దేవుడు దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, మనకు ఒక క్లారిటీ ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నా దేవుడు నేనేం ప్రార్థిస్తున్నానో దానికి జవాబిస్తాడు. అటువంటి దేవుడు నా దేవుడు అని అప్పుడు నమ్మితేనే నువ్వు ప్రార్థించు. ఎందుకంటే నమ్మితేనే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవుని బిడ్డలారా, దావీదులాగా నీవు ప్రార్థిస్తున్న దేవుడు నీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా నీకు ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆయన ఎటువంటి వాడో నువ్వు తెలుసుకుంటే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అలా కాదని అందరూ ప్రార్థిస్తున్నారు, నేను అడుగుదాంలే, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కదా, నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు పిల్లలు పుట్టారు, నాకు అప్పు పోయింది, నాకు కూడా పోతేనే దేవుడు, లేదంటే లేదు అని చెప్పేసి పక్కకు తిరుగుదాంలే అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డలారా, అది చాలా తప్పు, అది చాలా రాంగ్. దేవునికి అయిష్టమైన ప్రార్థన అది. అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుని మనసును తెలుసుకొని, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ప్రార్థించి మీ ప్రార్థనలకు జవాబులు పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. నా తండ్రి, నీ కుమారుణ్ణి ఇచ్చి మమ్మల్ని కొన్న దేవుడా, నిన్ను మేము గ్రహించుకోకుండా అజ్ఞానుల వల్ల ప్రార్థిస్తుంటే మమ్మల్ని క్షమించి నానా నీ ఆత్మలో మేము వర్ధిల్లుతూ నానా మా ప్రార్థనలకు జవాబులు తెచ్చుకునే విధముగా ప్రార్థించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.